ఆల్రైట్ క్రికెట్ ఫ్యాన్స్, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ చూస్తుండగానే మన వాళ్ళు ఒక రేంజ్లో ఆడేశారు ఆఫ్ఘనిస్తాన్తోని. ఆఫ్ఘనిస్తాన్ మన దేశంలో మనకి ఆతిథ్యం ఇచ్చిందనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ తెలిసిందే కదా, దేర్ హోమ్ గ్రౌండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇండియా అని చెప్పి అనుకోవాలన్నమాట. సో మొత్తానికైతే ఆఫ్ఘనిస్తాన్ మన ఇండియాలోనే మనకు ఆతిథ్యం ఇచ్చి మన చేతుల్లోనే ఓడిపోయింది. సో విజయ్ అన్నాక ఎవరో ఒక్కరినే వరిస్తూ ఉంటుంది, ది బెస్ట్ ఆల్వేస్ విన్స్. కాబట్టి ఇక్కడ ఇండియా యాజ్ యూజువల్గానే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే విన్ అయిందనమాట. ఎనీహౌ ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా బాగా ట్రై చేసింది. ఒకసారి ఈ టెస్ట్ వన్ అండ్ ఓన్లీ టెస్ట్లో మన వాళ్ళు ఎలా ఆడారు అండ్ వచ్చిన ఒక ఆనిముత్యం ఎవరు, నిజంగా 6 వికెట్లు తీశారు. 25 years తర్వాత ఒక రికార్డ్ని బ్రేక్ చేశారు మానవ్ సుతార్. అతని గురించి కూడా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అన్ని విషయాలు చెప్తాను. సో మిస్ చేసుకోండి వీడియోని, చివరి వరకు చూడండి. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తారు స్పోర్ట్స్ రైట్ నా టీవీ. సో ఒకసారి చూసుకుంటే ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లోనే మన వాళ్ళు 564 ఒక మంచి స్కోర్ చేసి అవుట్ ఆఫ్ 8 వికెట్స్ మొత్తానికైతే మన వాళ్ళు ఒక మంచి స్కోర్ చేశారు. అయితే మన ఆఫ్ఘనిస్తాన్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 152 చేసింది. ఆ తర్వాత ఫాలో ఆన్ ఇచ్చిన తర్వాత కూడా 112గా ఆల్అౌట్ అయిపోయారు. ఒకనొక దశలో 1-2 వికెట్లు మాత్రమే పడిపోయి కాస్త స్టేబుల్గా కనిపించారు. కానీ దాని తర్వాత మన బౌలర్ల మ్యాజిక్కి టపా 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 అని పడిపోయారు. అండ్ ఇండియా వోన్ బై 300 runs అనమాట. సో అసలు ఏం జరిగింది, ఫస్ట్ మన వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ ఎస్, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు శుభ్మన్ గిల్. ఒకసారి చూసుకుంటే ఎస్సీ జైస్వాల్ 24 runs మాత్రమే చేశాడు. సరే లైక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ ఆ తర్వాత కేఎల్ రాహుల్ మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు, సెంచరీ చేస్తాడు. ఆ తర్వాత వెంటనే అవుట్ అయిపోయాడు. సాయి సుదర్శన్ కూడా మాక్సిమం ఇచ్చాడు, 104 balls లో 81 runs చేశాడు. 13 4లు కొట్టాడు 77 స్ట్రైక్ రేట్తోని. వన్ డే ఆడినట్టు ఆడేశాడు. అండ్ ఆ తర్వాత శుభ్మన్ గిల్ అగైన్ కెప్టెన్ ఇన్నింగ్స్ 126 మ్యాసివ్ స్కోర్ చేశాడు. ఇన్నింగ్స్లోనే లీడింగ్ స్కోరర్ అనమాట. 177 balls-లోనే 15 4లు ఒక 6 కొట్టాడు, 71 అగైన్ గుడ్ స్ట్రైక్ రేట్. రిషబ్ పంత్ నేను చెప్పాలంటే ఐపీఎల్లో ఒక ఫ్లాప్ డిజాస్టర్ పెర్ఫార్మెన్స్ తర్వాత ఫైనల్లీ హీఈస్ బ్యాక్. టెస్ట్ క్రికెట్లో తానేంటో చూపించుకున్నాడు. 121 balls-లో 81 runs చేశాడు. 6 4లు 3 6లు కొట్టాడు, 66 స్ట్రైక్ రేట్తోనే ఉన్నాడనమాట. అండ్ ఆ తర్వాత ధ్రువ్ జురేల్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. ధ్రువ్ జురేల్ వచ్చేసి 19 runs మాత్రమే చేశాడు అవుట్ ఆఫ్ 20 balls. బట్ వాషింగ్టన్ సుందర్ నాట్ అవుట్, 52 runs చేశాడు అవుట్ ఆఫ్ 68 balls. 5 4లు ఒక 6 కొట్టాడు, 76 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అండ్ మానవ్ సుతార్ కూడా అటు బాల్తోని ఇటు బ్యాట్తోని బాగానే చేశాడు అనమాట. 41 balls-లో 28 runs చేశాడు, 2 4లు 2 6లు కొట్టాడు, 68 స్ట్రైక్ రేట్. అగైన్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ మొహమ్మద్ సిరాజ్ కూడా చూసుకుంటే మాత్రం ఇక్కడ 22 runs చేశారు అవుట్ ఆఫ్ 12 balls. అండ్ కుల్దీప్ యాదవ్ వచ్చేసి 26 balls-లో 9 runs చేశారు. ఇక్కడ మొహమ్మద్ సిరాజ్ మాత్రం T20 లాగా ఆడాడు. మరి లాస్ట్ టైం అవకాశం దొరకలేదనో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే 127 overs ఆడి మన వాళ్ళు 564 runs చేస్తారు, అది కూడా 8 wickets లాస్ అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మనం ముందుగా ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఎవరు ఎక్కువ వికెట్లు తీశారు అనేది చూసుకుంటే ఇక్కడ జహీర్ రెహమాన్కి 1 వికెట్ దొరికింది అనమాట. ఆ తర్వాత మొహమ్మద్ సలీంకి 6 వికెట్లు దొరికాయి, అది కూడా 27 overs-లో 5.19 ఎకానమీతో చేశాడు. చాలా బాగా చేశాడని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇంకొకరికి దొరికిందంటే షాహిదీకి 1 వికెట్ దొరికింది. సో అదనమాట సంగతి. మొత్తానికి అయితే 6 7 8 లెక్క సరిపోయింది కదా, రైట్. నెక్స్ట్ చూసుకుంటే ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఎలా జరిగింది, ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు బ్యాటింగ్ ఎలా చేశారో చూద్దాం మనం ఇక్కడ. మొత్తానికి అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 152 runs-కే 10 వికెట్లు కోల్పోయారనమాట. 58 overs-లోనే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ ఎవరు చేశారంటే మాత్రం రెహ్మత్ షా 60 చేశారు అవుట్ ఆఫ్ 135 balls-లో. ఆ తర్వాత ఎవరు ఎక్కువ చేశారని చూసుకుంటే మాత్రం హష్మతుల్లా షాహిదీ కూడా చేశారు, కెప్టెన్. 48 balls-లో 20 runs చేశారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా 10 11 16 12 ఇలాంటి ఒక స్కోర్ను మాత్రమే చేశారు. ఎక్కడా కూడా టీమిండియాకి ఒక ప్రాపర్ పోటీ అనేది ఆఫ్ఘనిస్తాన్ ఇవ్వలేకపోయింది ఈ టెస్ట్ మ్యాచ్లో. కాస్త కొంచెం అంటే వాళ్ళకి ఇక్కడ ఒక రకంగా మన హోమ్ గ్రౌండే వాళ్ళకు కూడా హోమ్ గ్రౌండ్ అయిపోయింది ఇండియానే. అండ్ ఇక్కడ ఐపీఎల్ కూడా ఆడి ఉన్నారు కదా, సో డెఫినెట్లీ కాస్త బెటర్గా పెర్ఫార్మెన్స్ ఇస్తారు కావచ్చు అనుకున్నా. కానీ అనుకున్నంత రేంజ్లో ఇవ్వలేదు. సరే 152కి ఆల్అౌట్ అయిపోయారు కదా, మన వాళ్ళు మళ్ళీ బ్యాటింగ్ దిగలేదు. ఫాలో ఆన్ చేసుకోండి పర్లేదు అని చెప్పన్నారు. వాళ్ళు వెంటనే మళ్ళీ బ్యాటింగ్ అయితే దిగడానికి ట్రై చేస్తారు. బట్ దానికన్నా ముందుగా మన ఇండియా ఫస్ట్ ఇన్నింగ్ బౌలింగ్ ఎలా ఉందనేది చూసుకుంటే మాత్రం ఇక్కడ మొహమ్మద్ సిరాజ్ 9 overs-లో లైక్ 2 మెయిడెన్ చేశాడనమాట. ఎకానమీ 3.22 అండ్ వికెట్స్ ఏం పడలేదు, రన్స్ 29 ఇచ్చాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీశాడనమాట 11 overలలో అండ్ 2 మెయిడెన్ చేశాడు. అండ్ మానవ్ సుతార్ గురించి మాట్లాడుకోవాలి. 22 overs-లో 10 మెయిడెన్లు చేశాడు అండ్ 33 runs మాత్రమే ఇచ్చాడు. 6 వికెట్లు తీశారు, 1.50. 25 ఏళ్ల తర్వాత ఈ రికార్డు మన ఇండియాలో బద్దలు కొట్టింది ఎవరు అంటే మాత్రం మానవ్ సుతార్. అది కూడా ఎందుకు అంటున్నానంటే స్టార్టింగ్ డెబ్యూ మ్యాచ్లోనే ఫస్ట్ టైం అంటే 25 years తర్వాత 2001లో జరిగింది ఇది. అండ్ దాని తర్వాత ఇప్పుడు 2026లో జరిగింది అనమాట. డెబ్యూ మ్యాచ్లోనే ఒక మంచి 6 వికెట్ హాల్ చేశాడు. అండ్ అంతేకాకుండా ఎకానమీ కూడా చూసుకోండి 1.50 మాత్రమే ఉంది. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రస్తుతానికి అతని
కెరీర్లో అని చెప్పి అనుకోవాలి. కుల్దీప్ యాదవ్కి వికెట్లు ఏం దొరకలేదు అండ్ వాషింగ్టన్ సుందర్ అయితే ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత ఫాలో ఆన్కి వచ్చారు ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ చూసుకుంటే మాత్రం అగైన్ ఇక్కడ కాసేపటి దాకా వీళ్ళు లైక్ 70 runs దాకా కూడా 1-2 వికెట్లు మాత్రం అలా పడి ఉన్నారనమాట. ఇక్కడ సిద్దికిల్లా అటాల్ వచ్చేసి 42 runs చేశాడు 80 balls లో, 5 4 కొట్టాడు, ఒక 6 కొట్టాడు, 52 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లోనే ప్రసిద్ధ్ కృష్ణకి అవుట్ అయిపోయాడు అనమాట క్యాచ్ ఇచ్చి. ఆ తర్వాత అబ్దుల్ మాలిక్ కూడా పెద్దగా ఏం ఆడలేకపోయాడు. మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్ వికెట్ ఇతను పడింది ఎల్బీడబ్ల్యూ. అండ్ రెహమానుల్లా గుర్బాజ్ కూడా ఆడాడు అనమాట. 24 runs చేసి మాత్రమే చేశారు 24 balls. ఆ తర్వాత ఎవరు కూడా ఎక్కువ రన్స్ మళ్ళీ చేయలేకపోయారనమాట. మిగతా వాళ్ళందరూ కూడా 13, 5, 8 అలా ఆడుతూ అనిపారు అనమాట. అంతకుముందు లైక్ షాహిదీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఇంతకు ముందులో ఏమైనా ఆడతాడు అనుకుంటే జస్ట్ 5 runsకి అవుట్ అయిపోయాడు. సో 112 runsకే 10 వికెట్లు కోల్పోయారు, అది కూడా 35.5 ఓవర్స్లోనే. అంటే ఇక్కడ వీళ్ళ ఇన్నింగ్స్ మొత్తం చూస్తే మాత్రం స్టార్టింగ్ 1-2 వికెట్ల దాకా కాస్త స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత పేక మెడల్ లాగా క్యూ కట్టేస్తూ ఉన్నారనమాట. సో దే నీడ్ మోర్ ఇంటర్నేషనల్ క్రికెట్, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో వాళ్ళకి ఇంకా ఎక్స్పోజర్ కావాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏం మాట్లాడుకోవాలంటే చిన్న చిన్న నేషన్స్తో, నేపాల్ లాంటి నేషన్ కానీ, లేకపోతే హాంకాంగ్ కానివ్వండి, లేకపోతే ఇంకైనా జింబాబ్వే లాంటి వాళ్ళతో కానీ కొంచెం వీళ్ళు ఎక్కువగా మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అఫ్కోర్స్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా అనుకోవచ్చు అనమాట. సో వీళ్ళతో కూడా వీళ్ళు కొంచెం ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ప్రాక్టీస్ చేస్తే ఇంకాస్త ఎక్కువ లైక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడానికి అవకాశం ఉంది అనిపిస్తుంది నాకు. బట్ యాజ్ అ స్పిరిట్ మాత్రం బాగానే ఉంది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ కూడా బాగానే ఉంది, అది ఇంకా బిల్డప్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ కూడా చూసుకుంటే ఈసారి ఎవరు ఎక్కువ వికెట్లు తీసుకున్నారంటే వాషింగ్టన్ సుందర్ ఈసారి ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 11 ఓవర్లో 4 మెయిడన్లు చేశాడు అనమాట, 4 వికెట్లు తీశాడు, 36 runs మాత్రమే ఇచ్చాడనమాట. బట్ మానవ్ సుతార్ ఈసారికి మాత్రం ఒక సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్ మాత్రమే దొరికింది. బట్ స్టిల్ ఎకానమీ బాగా మెయింటైన్ చేశాడు. 10 ఓవర్లలో 2.90 ఎకానమీ మాత్రమే మెయింటైన్ చేశాడు. అండ్ ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ అగైన్ తన స్పిన్ మాయాజాలంతో 7.5 ఓవర్స్లో 3 వికెట్లు తీశాడు అనమాట. సో మొహమ్మద్ సిరాజ్ కూడా ఒక వికెట్ దొరికింది ఎల్బీడబ్ల్యూ రూపంలో. సో ఆ విధంగా మొత్తానికైతే అందరినీ ఇంటికి పంపించేశారు ఆఫ్ఘనిస్తాన్ ఒక్క దాంట్లో. అండ్ నెక్స్ట్ 13th వన్డే సిరీస్ జరగబోతుంది. అక్కడ వీళ్ళు ఏమైనా చేయబోతున్నారా అనేది చూడాల్సి ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్. సో ఎవరి మానవ్ సుతార్ అనేది ఒకసారి అతని హిస్టరీ ఏంటి, అతని టోటల్ లైక్ హిస్టరీ ఏం చెప్తుంది, అతని కెరీర్ ఏంటి అని చూస్తే మాత్రం ఇంటర్నేషనల్ టెస్ట్ డెబ్యూ ఫస్ట్ టైం చేశాడు. ఒక్క మ్యాచ్లో 7 వికెట్లు తీశాడు అనమాట. యావరేజ్ 8.85, ఎకానమీ 1.93 అండ్ స్ట్రైక్ రేట్ బ్యాటింగ్లో కూడా 27.42 స్ట్రైక్ రేట్తోనే ఆడాడు, బాగానే ఉంది. బెస్ట్ వచ్చేసి 6/433. సో ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు మానవ్ సుతార్ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే. అసలు ఎవరు ఏంటి ఇంతకుముందు ఎలా ఆడాడని చూస్తే డొమెస్టిక్లో లెజెండ్ అనమాట. ఫస్ట్ క్లాస్ కెరీర్ చూసుకుంటే 29 మ్యాచెస్ ఆడాడు, 129 వికెట్స్ తీశాడు. యావరేజ్ 25.76, ఎకానమీ 2.94 అండ్ స్ట్రైక్ రేట్ 52.54తోనే ఉన్నాడు అనమాట. బెస్ట్ వచ్చేసి 8/33. సో ఇప్పుడు ఉన్న 6 కాదు, డొమెస్టిక్లో 8 వికెట్స్ కూడా తీశాడు. కాబట్టి ఎప్పుడైనా సరే టెస్ట్లో మాత్రం నేను రెడీగా ఉన్నాను, ఎక్కువ వికెట్లు తీస్తానని చెప్పడానికి ప్రతిసారి కూడా అంతకు ముందే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్పి అనుకోవాలన్నమాట. సో అందుకోసం దాన్ని ఇక్కడ కంటిన్యూ కూడా చేశాడు. అండ్ అంతేకాకుండా ఇంకొక పక్క మనకి గుజరాత్ టైటన్స్ తరపున కూడా ఆడాడు. ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు, 5 మ్యాచ్లు ఆడాడు, 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు అనమాట. యావరేజ్ 47 ఉంది, ఎకానమీ 11.75, కాస్త ఎక్కువగానే ఉంది. స్ట్రైక్ రేట్ 24 ఉందన్నమాట. బెస్ట్ వచ్చేసి 19 runs for 1 వికెట్. గుజరాత్ టైటన్స్లో అంతగా అతనికి లక్ కాస్త కలిసి రాలేదని చెప్పి అనుకోవాలి. బట్ స్టిల్ ఆ తర్వాత ఓవరాల్ డొమెస్టిక్ T20లో ఎలా ఆడాడు అంటే 29 మ్యాచెస్లో 25 వికెట్స్ తీశాడు. యావరేజ్ 24.56, ఎకానమీ 7.34 ఉంది, స్ట్రైక్ రేట్ 20 అండ్ బెస్ట్ వచ్చేసి ఇక్కడ కూడా 3/21. సో T20లో కూడా పర్లేదని చెప్పి అనిపించాడు. బట్ టెస్ట్లో మాత్రం రెడీగా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం వన్ డేస్లో కూడా ఇతను మంచి ప్లేయర్. డొమెస్టిక్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 25 మ్యాచెస్లో 34 వికెట్స్ తీశాడు డొమెస్టిక్లో వన్డేలో. యావరేజ్ 30 ఉందన్నమాట, ఎకానమీ 4.41, స్ట్రైక్ రేట్ 40 ఉంది. బెస్ట్ కూడా ఇక్కడ 3/432. సో ఎలా తీసుకున్నా కూడా ఒక మంచి నెంబర్స్ని తనతో పాటు ఉంచుకున్న. T20లో అంతగా రాణించలేకపోయినా కూడా వన్డేలో ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ల్లో తాను ఏంటనేది ప్రూవ్ చేసుకుంటున్నాడు. కాబట్టి తప్పకుండా మానవ్ సుతార్ని బాగా ఇంకా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. రానున్న మ్యాచ్లో మానవ్ సుతార్కి ఇంకా కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తే మాత్రం తప్పకుండా హీఈస్ గోయింగ్ టు బి వన్ అమాంగ్ దోస్ గుడ్ బౌలర్స్. అది కూడా మన ఇండియన్ క్రికెట్ టీంకి అలా గుర్తుండిపోయి ఒక మంచి బౌలర్ అవుతాడని చెప్పి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ముఖ్యంగా లైన్ అండ్ లెంత్ని ఏదైతే ఉందో, అతని బౌలింగ్ మ్యాజిక్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బాగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దట్స్ ఆల్ అండి. మరి మానవ్ సుతార్కి నిజంగా అతని ఇన్నింగ్స్ నచ్చినట్టయితే తప్పకుండా మానవ్ సుతార్ కోసం ఒక మంచి హ్యాండ్స్ అప్ ఇవ్వండి, ఒక మంచి లైక్ ఇవ్వండి, అట్ ది సేమ్ టైం ఒక మంచి కామెంట్ ఇవ్వండి. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.